ఐడిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చతుర్భుజాలు 4 భుజాలు, 4 కోణాలు, 4 శీర్షాలు ఉండే ఈ సమృత పటాన్ని చతుర్భుజం అంటారు. అంటే క్లోజ్డ్. సమృతం అంటే క్లోజ్డ్. చతుర్భుజంలో ఎదురెదురు శీర్షాలను కలిపే ఈ రేఖాఖండాలను చతుర్భుజ కర్ణాలు అంటారు. చతుర్భుజంలో ఎదురెదురు ఈ శీర్షం ఏ ఏ ఏ నుంచి సి ఈ రెండు శీర్షాలకు గుండా ఈ రేఖాఖండాన్ని లేదా బీఈడి వీటిని కలిపే ఈ రేఖాఖండాన్ని, ఈ రెండు రేఖాఖండాలను మనం కర్ణాలు అంటారు. ఏ నుంచి సి వరకు, బి నుంచి డి వరకు ఇవి రెండింటిని కర్ణాలు అంటారు. ఉమ్మడి శీర్షం లేని రెండు భుజాలను పక్కపక్క భుజాలు లేదా ఆసన్న భుజాలు అంటారు. ఉమ్మడి శీర్షం ఉన్న ఈ రెండు భుజాలు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెండు భుజాలను పక్కపక్క భుజాలు లేదా ఆసన్న భుజాలు అంటారు. ఉమ్మడి భుజం ఉండే రెండు కోణాలను పక్కపక్క కోణాలు లేదా ఆసన్న కోణాలు అంటారు. ఇది ఉమ్మడి భుజం. ఉమ్మడి భుజం ఉన్న ఈ కోణాలను పక్కపక్క కోణాలు లేదా ఆసన్న కోణాలు అంటారు. ఇది ఉమ్మడి భుజం. ఉమ్మడి శీర్షం లేని రెండు భుజాలను అభిముఖ లేదా ఎదురెదురు కోణాలు అంటారు. ఉమ్మడి శీర్షం లేని ఈ భుజం, ఈ భుజం ఎదురెదురు భుజాలను ఎదురెదురు ఉన్న భుజాలను ఎదురెదురు భుజాలు లేదా అభిముఖ భుజాలు అంటారు. ఇవి రెండు భుజాలను ఎదురెదురు భుజాలు లేదా అభిముఖ భుజాలు అంటారు. ఉమ్మడి భుజం లేని రెండు శీర్షాలను ఈ శీర్షం, ఈ శీర్షం ఉమ్మడి భుజం, వీటికి ఉమ్మడి భుజం లేని ఎదురెదురు కోణాలను అభిముఖ కోణాలు లేదా బీఈడి దీని అభిముఖ కోణాలు లేదా ఎదురెదురు కోణాలు అంటారు. చతుర్భుజంలో అంతర బాహ్య బిందువులు ఉంటాయి. ఒక చతుర్భుజంలో అంతరంలో కొన్ని బిందువులు ఉంటాయి, బాహ్యంలో కొంత బిందువులు ఉంటాయి. ఈ అంతరంగా ఉన్న ఏ బిందువులైనా కలిపితే అది చతుర్భుజం అంతరంలోనే ఉంటే ఏ రెండు బిందువులనైనా మనం కలిపితే ఈ రేఖాఖండం అనేది చతుర్భుజం లోపల ఉంటే దాన్ని కుంభాకార చతుర్భుజి అంటారు. లేదా బాహ్యంగా ఇట్లా ఏ రెండు బిందువులను కలిపితే ఆ రేఖాఖండం అనేది అంతరంగా కాకుండా బాహ్యంగా వస్తే దాన్ని పుటాకార చతుర్భుజి అంటారు. చతుర్భుజంలోని కోణాల మొత్తం 360. చతుర్భుజ కోణాలు 3:4:5:6 ఉంటే ఆ కోణాలను కనుగొనండి. 3 అంటే 3x రాసుకోవచ్చు. 3x 4x 5x 6x అనుకుంటే వీటి కోణాల మొత్తం ఎంత? చతుర్భుజం యొక్క కోణాల మొత్తం ఎంత? 360. కాబట్టి వీటిని యాడ్ చేస్తే 18x అవుతుంది =360. x =360/18 ఎంత అయితే 20. x వాల్యూ ఎంత? 20 డిగ్రీలు. వీటిని ప్రతిక్షేపిస్తే x వాల్యూ ప్రతిక్షేపిస్తే 3 × 20 ఎంత? 60. 4 × 20 ఎంత? 80. కాబట్టి వీటి కోణాలు మొత్తం 360 అవుతుంది. వీటి కోణాలు ఎంత? 60, 80, 100, 120. వీటి యొక్క చతుర్భుజం యొక్క ధర్మాలు, వాటి యొక్క రకాలు మరియు వాటి ధర్మాలు. చతుర్భుజ సమాంతర చతుర్భుజం. ఇందులో ఒకటి రెండు జతల ఎదురెదురు భుజాలు సమానం. ఈ రెండు భుజాలు 5, 5, 3, 3 ఎదురెదురు భుజాలు సమానం మరియు ఎదురెదురు కోణాలు సమానం. ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం ఇంతకుముందు చెప్పిన కదా, ఎదురెదురు కోణాలు ఎదురెదురు భుజాలు. ఈ ఎదురెదురు కోణాలు అనేవి సమానం. ఈ కోణాలు ఏ ఎదురెదురు కోణాలు సమానం. ఏ కోణం సి కోణం సమానం, బి కోణం డి కోణం సమానం. ఎదురెదురు కోణాలు సమానం. కర్ణాలు అనేవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. ఈ కర్ణాలు అనేవి ఇంతకుముందు చెప్పిన కదా, కర్ణాలు అనేవి ఇవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. ఈ కర్ణం ఎంత ఉంటుందో దీనికి హాఫ్ అన్నట్టు, ఇటు ఎంత ఉంటుందో ఇటు కూడా అంతే ఉంటుంది. ఈ కర్ణం అనేది ఇటు ఎంత ఉంటుందో అటు కూడా అంతే ఉంటుంది. కర్ణాలు అనేది పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి.
ఫోర్త్ పాయింట్, ఆసన్న కోణాలు అనేవి పరస్పరం సంపూరకాలు. సంపూరకాలు అంటే ఇంతకుముందు క్లాస్లో చెప్పిన సంపూరకాలు అంటే 180 డిగ్రీలు, అంటే కోణం ఏ కోణం డి, ఈ రెండు కోణాల మొత్తం 180 అన్నట్టు. నెక్స్ట్ సమచతుర్భుజం లేదా రాంబస్. ఈ సమాంతర చతుర్భుజం యొక్క ఈ మూడు ధర్మాలు, మొత్తం 4 ధర్మాలు సమాంతర చతుర్భుజమి. ఫస్ట్ 3 ధర్మాలు అనేవి రాంబస్కి కూడా పాటిస్తాయి. అంటే ఫస్ట్ ఏంటిది, 2 ఎదురెదురు భుజాలు సమానం. రాంబస్లో కూడా ఎదురెదురు భుజాలు, ఈ భుజం ఈ భుజం, ఈ భుజం ఈ భుజం, ఎదురెదురు భుజాలు సమానం. ఎదురెదురు కోణాలు కూడా సమానం. ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం, ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం, ఎదురెదురు కోణాలు సమానం. కర్ణాలు అనేవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు అనేవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఈ సగం ఎంత ఉంటుందో ఈ సగం కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ సగం ఎంత ఉంటుందో ఈ సగం కూడా అంతే ఉంటాయి. కాబట్టి కర్ణాలు అనేవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. ఫోర్త్ది ఎక్స్ట్రా అన్నట్టు, ఈ 3 పాయింట్స్ సమాంతర చతుర్భుజానికి ధర్మాలు. ఈ 4th 5th అనేది రాంబస్కి చెందిన ధర్మాలు అన్నట్టు. వీటి యొక్క కర్ణాలు అనేవి పరస్పరం లంబంగా ఉంటాయి మరియు సమద్విఖండన చేసుకుంటాయి. సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు అనేవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి కానీ లంబంగా ఉండవు. కానీ రాంబస్లో ఈ కర్ణాలు అనేవి లంబంగా ఉంటాయి. ఎందుకంటే ఈ కర్ణాలు అనేవి ఇదంతా 90 డిగ్రీస్ కాబట్టి కర్ణాలు అనేవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. సమాంతర చతుర్భుజంలో అయితే కర్ణాలు అనేవి ఓన్లీ సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ ఇందులో 4 భుజాలు అనేవి సమానం. ఇందులో ఈ భుజం ఈ భుజం ఈ భుజం ఈ భుజం 4 భుజాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం కూడా ఫస్ట్ 3 ధర్మాలు సమాంతర చతుర్భుజానికి చెందినవి. 2 జతల ఎదురెదురు భుజాలు సమానం. ఇందులో కూడా రెండు ఎదురెదురు భుజాలు సమానం. నెక్స్ట్ ఎదురెదురు కోణాలు కూడా సమానం. ఈ కోణం ఈ కోణం ఈ కోణం ఈ కోణం. థర్డ్ది కర్ణాలు అనేవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. ఇందులో కర్ణాలు కూడా సమద్విఖండన చేసుకుంటాయి. సమాంతర చతుర్భుజంలోని ఫస్ట్ 3 ధర్మాలు కూడా దీర్ఘచతురస్రానికి చెందుతాయి. 4th ఎక్స్ట్రా దీర్ఘచతురస్రానికి ఎక్స్ట్రా 4 ఏంటిది, కర్ణాలు అనేవి సమానంగా ఉంటాయి. ఈ కర్ణం అనేవి సమానంగా ఉంటాయి. సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు సమానంగా ఉండవు. రాంబస్లోని కర్ణాలు కూడా సమానంగా ఉండవు. కానీ ఒక దీర్ఘచతురస్రం యొక్క ధర్మం ఏంటిదంటే కర్ణాలు అనేవి సమానంగా ఉంటాయి మరియు ప్రతి కోణం కూడా లంబకోణం. ఈ 4, 5 అనే ధర్మాలు కేవలం దీర్ఘచతురస్రానికి చెందుతాయి. ఈ ఇందులో ఉన్న 4, 5 ధర్మాలు అనేది రాంబస్ లేదా సమచతుర్భుజానికి చెందుతాయి. ఫస్ట్ 3 ధర్మాలు సమాంతర చతుర్భుజం యొక్క ఫస్ట్ 3 ధర్మాలు రాంబస్కు దీర్ఘచతురస్రానికి చెందుతాయి. చతురస్రం అనేది సమాంతర చతుర్భుజం మరియు రాంబస్ దీర్ఘచతురస్రం వీటి మూడిటి యొక్క అన్ని ధర్మాలు అనేవి పాటిస్తాయి చతురస్రం. ఈ ఎక్స్ట్రా అనేది చతురస్రానికి సంబంధించినది, అన్ని భుజాలను సమానం. మళ్ళీ ఒకసారి చెప్తా, సమాంతర చతుర్భుజానికి 4 ధర్మాలు పాటిస్తాయి. రాంబస్కు ఫస్ట్ 3 ధర్మాలు అనేవి ఇక్కడ రాస్తాను, సమాంతర చతుర్భుజానికి చెందుతాయి. ఫస్ట్ 3 ధర్మాలు సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు అనేవి పాటిస్తాయి. ఈ ఫస్ట్ 3. 4th ఎక్స్ట్రా ఏమున్నది, కర్ణాలు అనేవి పరస్పరం లంబంగా ఉంటాయి మరియు సమద్విఖండన చేసుకుంటాయి. 5th 4 భుజాలు అనేవి సమానం. ఈ 4, 5 అనే ధర్మాలను కేవలం రాంబస్
చెందినవి అన్నట్టు. దీర్ఘచతురస్రంలో కూడా ఫస్ట్ 3 ధర్మాలు సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలను పాటిస్తాయి. ఈ ఫస్ట్ 3 ధర్మాలు సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలను పాటిస్తాయి. ఎక్స్ట్రా దీర్ఘచతురస్రానికి ఎక్స్ట్రా ఏమున్నాయి? 4 అనేది కర్ణాలు అనేవి సమానం మరియు ప్రతి కోణం కూడా లంబకోణం. చతురస్రానికి చెందిన ధర్మాలు సమాంతర చతుర్భుజం, రాంబస్, దీర్ఘచతురస్రం. ఈ మూడిటి యొక్క ధర్మాలు అనేవి పాటిస్తాయి. ఎక్స్ట్రా ఏమున్నది? భుజాలు అనేవి సమానం. గాలిపటం. కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. వీటి యొక్క కర్ణాలు అనేవి లంబంగా ఉంటాయి. కర్ణాలు సమాన కొలతల్లో ఉండవు. ఇది ఈ కర్ణం ఈ కర్ణం అనేవి సమాన కొలతల్లో ఉండవు. కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకోవు. కర్ణాలు అనేవి సమద్విఖండన చేసుకోవు. ఈ సగం ఈ సగం ఈ సగం అనేది సమానంగా ఉండవన్న అర్థం అన్నట్టు. ట్రెపీజియం. ఒక జత భుజాలు సమాంతరంగా ఉండే చతుర్భుజం. ఒక జత భుజాలు అనేవి సమాంతరంగా ఉంటాయి. ఇది చతుర్భుజం. ఒక జత సమాంతరంగా ఉంటాయి అని అర్థం. ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండే ఒక జతను కలిగి ఉంటాయి. ఎదురెదురు ఉన్న భుజాలు అనేవి సమాంతరంగా ఉంటాయి. వీటిని ట్రెపీజియం అని అంటారు. థ్యాంక్స్ ఎవరీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.